చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. కనీసం మనోళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ కూడా లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నది. నిద్రపోతున్నట్టు నటిస్తుందా నాకైతే అర్థమైతలేదు. జనరల్గా తెలంగాణ సోయున్నోడైతే, తెలంగాణ పాలకుడైతే, తెలంగాణ మేలుగోరేవాడైతే ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు, ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి, మన ఎంపీలు పార్లమెంట్లో లొల్లి పెట్టాలి. మరి అసలు ఈ లెటర్ రాలేదా? మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా? ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది, ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది అంతర్రాష్ట్రీయ మామ్లే చెర్లైన పోలవరం నల్లమల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసారు. అసలు ఎంత ఘోరము! ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మామూలు తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా, లేకపోతే ఏందో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా, గోటీలాడితే, ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా? నీకు అల్లుడు ఆంధ్రనేమో కానీ నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి కదా. ఇందులో అదే డాక్యుమెంటు పేజ్ 2 హైలైట్ చేసి చూపిస్తున్నా మీకు నేను. ఇది మీ అందరికి కూడా షేర్ చేస్తా ఈ డాక్యుమెంటు. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ used the discharge data of Godavari at Polavaram site for the period from 1980-81 to 2020-23. Based on this discharge data, the state government has assessed the availability of flood water as under. In excess of 1 lakh cusecs of flood flow, and after deducting the demands of ongoing Chintalapudi, Uttarandhra Sujala Sravanti lift irrigation schemes from Polavaram spillway, during the period from July to October, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంటాయంటే 790 టీఎంసీలు ఉంటాయని లెక్క తెలిసిండ్రు. In excess of 3 lakh cusecs of flow during July to August and 1 lakh cusecs of flow during September to October, and after deducting the demands of ongoing Chintalapudi and Uttarandhra Sujal Sravanti lift irrigation schemes from Polavaram spillway 418 టీఎంసీలు ఉంటాయి. అంటే 1,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ పైన పోలవరం మీద ఎంత ఉంటాయి అంటే 790. 3,00,000 క్యూసెక్కుల మీద ఫ్లడ్ ఎంత ఉంటుంది అంటే 418 టీఎంసీలు ఉంటాయి అని లాస్ట్కి వాళ్ళ కంక్లూజన్ నేను చదివేది. యాజ్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ 200 టీఎంసీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ జూలై టు అక్టోబర్, after deducting the demands of aforesaid lift irrigation schemes in both the above mentioned cases, is lower than the availability of flood water, 75% dependability discharge of Polavaram Dam. Therefore, the proposal appears to complain to Annexure G of the GWTD decision. Signed by Manoj Kumar, date 30 జూలై 2025, సమయం 1:37 నిమిషాల 8 సెకండ్లు.